ఏమైంది? నా ముఖానికి చాయ్ కొట్టరాదు, బయటకు పోయే పని ఉన్నది. ఏంది చాయనా? చాయ్ ఎక్కడున్నది? గిన్నెని పాలుంటే నేనే పెట్టుకొని తాగిన. చాయ్ లేదు, ఏం లేదు. మొదటి నుంచి నీతో నాకు ఇదే కోసే. ఎప్పుడు చూసినా నువ్వే తాగుతావు, నాకు ఎప్పుడు పోయావు. అబ్బో, నువ్వు ఎప్పుడో చక్కెర చాపత్త పాలు తెచ్చి నాకు ఇంట్లో పెట్టినట్టు నీకు ఎప్పుడో పోయలేదు. మరి ఎవరు తెస్తారే? నీకు ఎవరు తెస్తాను మరి? అయితే గాని పేపర్ దగ్గర ముఖం కదేనా? ఈ పేపరు గిట్ట పట్టుకోవాలరా లేకిడి ముండ కొడక, గిట్ట పట్టుకోవాలరా లేకిడి ముండ కొడక. ఇయో గిట్ల గిట్ల పట్టాలి. పేపర్ చూసుడు తప్ప నీకు చదివే తెలివైతే లేదు. ఏమన్నా బొమ్మలే చూస్తావు. బొమ్మలు తప్ప ఇంకోటి అయితే ఏది రాదు నీకు కదా. సరే, నేను బయటకు పోయి పాలు చాపత్తా చక్కెర చెప్తా. నేను ఛాయ్ నువ్వు పెట్టినక్కడే నేను తాగిపోతా. నువ్వు తెస్తావు, నేను చూస్తా. బొత్త నాకు అన్న నీకేకుండడు పెరిగింది. ఏం లాభం? పేరుకే మొగోనివి, చేసేదైతే ఏం లేదు. పిల్లలు కావాలని నారట ఉందా నీకు? తినాలే పండాలే. దుడ్డకున్నా కానీ దుడ్డకున్న తెలివి లేదు నీకు. ఇది ఒక బతకని బతుకుతాను భూమి మీద. పో బయటకు. కనిపిస్తాను గయ్యాడతాను. ఎడ కనిపిస్తాను కాస్తలేదా? ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది నాకైతే. అబ్బో, మా బిడ్డకు లగ్గం చేస్తే నా మోడు ఎక్కడో ఎకరం భూమి రాసిస్తాడో అనుకున్నా. ఆ కూరడు ఎవడో కానీ మంచిగా దొరకబట్టి లగ్గం చేస్తేనే బెటర్ అయింది. లేకపోతే ఉన్న ఎకరం పోతుండే. మంచిగా నా మోడు కూడా మంచిగా రాసిచ్చు. నాకైతే ఎకరం భూమి దక్కింది, పిల్లలు జల్లలు లేకున్నా కూడా. అర్థలేనా? మాట్లాడుతాను, నడిచినట్టే ఉన్నది. మనవరా దగ్గరికి వచ్చి మెల్లగా నాకైతే అంటగట్టిండ్రు మా ఊరోళ్ళు. మంచి పని చేసిండ్రు. నేను అనుకున్న కోరికైతే నెరవేరింది. ఎసొంటి బట్టలు వేసుకున్నటోని, ఎసొంటి బూట్లు వేసుకున్నటోని, ఎసొంటి లాగులు వేసుకున్నటోని నీకు అంటగట్టిల్లు నన్ను. ఏమో అంటగట్టిండ్రని మాట్లాడుతున్నావు? అట్టినా అంటగట్టిండ్రా? తొవ్వంటి పోయటోని గుంజుకొచ్చి నాకు అంటగట్టిండ్రా? నా దగ్గరికి అత్తనే కదా దొరకబట్టి తాళి కట్టించిండ్రు. అట్టిగానేనా? ఏమైంది నాకు అంటగట్టిండ్రు అంటాను? ఏమైంది చూడు నన్ను ఒకసారి. ఏమైంది? అట్టిగా అంటగట్టిండ్రా? అంటగడితే అట్లే పుట్టిందా ఈ పిల్ల? నేను నల్లి పుట్టడానికి పుట్టిందా? నా అత్త అని వచ్చి ఒక గిట్ట చేసినావు. ఏది పట్టుకోపోతివి, ఓ మూల్య పట్టుకోపోతివి, ఓ పిల్ల పట్టుకోపోతివి. అన్ని బరువులు నేనే మోయాల. ఏదో పడుచుకోరునివి కదా, మంచిగా ఉన్నామని చేసుకున్న కర్వానికి అన్నీ నేనే భరించాలి. నాడు మా అన్నది ఇంట్లో ఉన్నారో ఇలా రాకెట్ పండుగ. మా అన్నకు రాకెట్ కడతానని అయితే వస్తాను. మరి ఉన్నాడో ఇంట్లో మా అన్నా? అదినే, ఓ అదినే. కమ్మల కప్పరినట్టు చెవులు ఇంట్రా అనుకుంటారా ఏంటి నాకు? అయ్యో అక్క, నువ్వా? దాదా ఏం మాట్లాడుతున్నావు? అదినే చూసి మాట్లాడే వెనక ముగట ఎవరు ఏర్పడతలేరా? నోటికి ఎంత అంతే మాట్లాడా? కళ్ళకు పొరలు వచ్చినా ఏంది? ఎవరికి ఇవ్వాలని మాట్లాడుతున్నావు? ఈ నిచ్చి నాకు లగ్గం చేసినాడు తెలియలేదా? పెట్టుబోతులనే తప్పించుకున్నావు. రూపాయి ఖర్చు లేకుండా గుళ్ళ లగ్గం చేసినావు. అయిపోయింది. 4 ఇత్తులు ఎత్తే తేరిపోయింది అనుకుంటాను. బాకీ తేరేది బాకీ ఎరికేనా? మా అన్నకు రాకెట్ల పండుగ అయ్యాలి, రాకెట్ కడతానని వచ్చిన. అయ్యో అక్క, నువ్వు అనుకోలే, నేను వేరే వాళ్ళు ఎవరో అనుకున్నా. అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతాను? నిన్న కాదన్నా నేను. దా ఇంట్లోకి రా. దా అట్లేదు ఫీల్ అవుతాను, అట్లేదు బాధపడతాను. దా ఇంట్లోకి రా. కలెక్కలు అడుక్కున్నా. అక్కడిక్కడ నిన్ను అడిగే వరకు అవి నా చెల్లి వచ్చింది, నా బావ వచ్చిండు. చెల్లె అంత బాగేనా? బావా అంత మంచిదేనా? ఈయన వయసు అయింది, నా వయసు అయింది. నేను కొడుకు అంత వయసు. నేను ఇది అందరు కలిసి దొరకబట్టి పెళ్లి చేశారు నాకు దీన్ని. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇగో నీ సామాను. 2 నెలల గాసాన్ని తెచ్చింది. పండగ చేసుకోపోవే. నాకు అడిగినప్పుడల్లా చాయ్ పోయాలి. ఇది అంతా ఒక పూట కూడా సరిపోదు నీ కబొత్తలకి. నువ్వు అడిగినంత సామాన్ తెచ్చిన ఇది నెల పడేస్తుందా? ఎక్కడ పుట్టాలు తెచ్చినావో సామాను? ఇది అన్న సామానేనా?
ఈ సామాన్ అంతా నీ అవగాహన మొత్తాను అనే 2 నెలల సామాన్ తెచ్చినా కాదు ఒక్క పూటకి అయితే ఇంక 2 నెలలకి అయితే సామాన్ పాస్త సామాన్ తెచ్చినా అని 2 నెలల సామాన్ చెప్తాను అగో ఇక అడిగినప్పుడు ఆలు చాయ్ పోయినట చాయలే వేయలేదు పొలో మెచ్చకలో ఉన్నావు. ఇదేంది సామాన్ తెచ్చినాక సామాన్ అనేది సామాన్ తెచ్చినాక నన్ను నెట్టెత్తాంది ఏమి ఇది ఓ సామాన్ అంతా తెత్తాంది దేవుడా దీంతో ఉండేది ఏ నిన్ను కాదే నిన్ను అని బతుకుతానే నేను ఏంటి నిన్ను అని నేను బతకలేదు తెచ్చిన 10 నెలల సామాన్ ఇంకా నవగారు పంపుకుంటానా వీడు ఏదో గడ్డ తింటానని వస్తే వీళ్ళే కుక్కలు కొట్లాడినట్టు కొట్లాడుతాడు ఎప్పుడు గింతే వీళ్ళ బతుకు పాడైపోను. అయితే అని బుజ్జి ఆయన ఏమన్నా పని చేస్తాను ఇంట్లోకి ఏమన్నా తెస్తాడా మరి నువ్వు ఎట్లా ఇదంతా ఎట్లా చేస్తాను పోయింది మంచిగానే చూసుకుంటాను అన్న పని చేస్తాడు పని చెప్పి తూకుంటారా నేను పని చేస్తాడు మంచిగానే చూసుకుంటాడు కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. నీ మీద బెంగ బుజ్జి ఎట్లా బతుకుతాడో ఏమో ఒక పిల్ల మీకు మంచిగా ఏ లోటు లేకుండా చూసుకుంటాను కదా బావా చూసుకుంటాను అన్న మంచిగానే చూసుకుంటాను నాకేంది మారాని వాళ్ళు ఉంటాను నా బిడ్డను నన్ను మంచిగా చూసుకుంటాను అన్న అయితే అనే కానీ మీ బతుకు ఎట్టున్నదన్న నా బతుకు ఇంకొకరికి రావద్దు మగోనికి కూడా రావద్దే బుజ్జి అంత బతుకైంది నాది చూస్తాను కదా బుజ్జి అది నన్ను కుక్కను అడిచినట్టు అడుగుతుంది నా బతుకు ఘోరమైంది ఎవరికి చెప్పుకోరని బతుకైంది నాది ఏంట్రా పాడుకో కుక్కలు అడిచినట్టు అడుగుతాన్నా అంటే మనిషి లెక్క చూస్తలేను నేను నిన్ను నీకు ఇచ్చిడే నాకు ఎక్కువ మా వాళ్ళు ఆ ముసలానికి ఇచ్చి కట్టబెట్టిరు నా వాళ్ళు నేనెట్టున్నా నువ్వు పెట్టున్నావురా ఓ పిల్ల లేదు తీసలేదు దీనికి అసలు ఒక బిడ్డ పుట్టింది నీకేమనిపిస్తలే అరే పాడుకో జట్ట పాడుకో నా గురించి నీ చెల్లె ముందు చెప్తున్నావు నా చెల్ల ముందు ఇజ్జత్ నా చెల్ల ముందు ఇజ్జత్ నీకు ఇజ్జత్ కూడా ఉన్నాయి అరే పాడుకో చూసా ఎట్లా మాట్లాడతాను నీ అన్న మా అన్న మాట్లాడేది తప్పేం లేదు కానీ ఆగు నువ్వు నాటి నుంచి నేటి దాకా గట్టినే ఉన్నావు అవి ఏంది ఎందుకు చేసుకున్నావు అవు ఏంది నువ్వు అట్టుగానే ఉన్నావు ఏందో నేను రాకెట్ల పండుగ మా అన్నకు రాకే కడతామని వచ్చిన నా ముంగట కంపలు తలగబడితివి నాటికి నేను పోతే ఉండటానికి పుట్టిస్తానా నేను కొట్టమని చెప్తా మంచిగా నాటి నుంచి నేటి దాకా నీ బతుకు గట్టినే ఉంది నా చెల్లి వచ్చింది ఎందుకోసం ఉత్తుకుంటాను ఇక దండం పెడతా వాళ్ళు ఉన్నంత చేపట్ల కొంచెం మంచిగా ఫోన్ ఎత్తా చూడమంతా ఓ చేస్తారు ఇక చేస్తే అలా అనుకుంటావో ఇక నన్నరాశుడు ఎట్ట కూర్చున్నాడు ఫోన్ బతుకు చేయడా ఓ పిల్ల అటు ఇటు తిరిగి ఇట్రా అటు పడతావు పిల్ల ఈ పిల్ల అవతల లేదు ఆగున్నట్టే ఉన్నది కొంచెం పిల్ల కూర్చోడా అవరు అనుకుందే పిల్లలు అనుకుందే ఇగో కూర్చో నీ అవ్వ ముసలితానికి అసలు పోలో వచ్చింది సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం దున్న పొత్తు పడుకోకటి ఏది లేదు రండి లేదు రవ్వలేదు తింటాను పంటాను కొంచెం అయితే వెంచిడి పోతా అమ్మాయి ఏం టార్చర్ ఏదో రాకెట్ల పండుగ నచ్చిన అవ్వగారు ఇల్లని అన్నున్నాడు కదా నేను బతికే ఉంటే బతుకున్నాక ఎట్లా పడగట్టుకోవాలని రాకే కట్టాలని వస్తే కుక్కలు కొట్లాడినట్టు కొట్టాడుతారు ఇళ్ళ కొట్టాడ పాడైపోయింది నేను పెట్టుమన్నదాన్ని కాదు పొయ్యమన్నదాన్ని కాదు ఇల్లేం పెట్టేటోళ్ళు కాదు పోస్టోళ్ళు కాదు నాకు మాయరికే కానీ లోకం బాధకన్నా నచ్చి కట్టిపోవాలి కదా చెప్పన కట్టి పీకుతా
నా ఇంటికి నేను వండుకొని తింటే బువ్వ పెడతా. సాపు ఉంటాయి రాదు అది సాప కావాలా? సాప అయ్యో సాప లేదా అది సంచి ఎత్తాను. ఎందుకు సాపాయితం వెళ్తారు మీ అన్నకు? ఎందుకు సాపాయితం వెళ్తారు మీ అన్నకు? మా వాళ్ళు ఇప్పుడు కూడా ఏం కాదు కట్టు. సాప అయితే ఇద్దరు కూర్చుంటారా? ఏమది ఇద్దరు ఇంకిద్దరు కూర్చుంటాం. మా పెళ్లిలో కూర్చునేది ఎక్కువ, మా పెళ్లిలో కూర్చునేది ఎక్కువ. కూర్చో ఉండకుండా కూర్చో ఇక. మా వందుతాయి కానీ మా వందుతాయి కానీ కూర్చుంటాను. లేవస్తాను నువ్వు రాదు పందిలెక్క పందిలెక్క. ఏమండి ఇటు రండి ఇటు రండి. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. రండి. నా బావను నా చెల్లి ఎట్లా పిలుస్తాను? ఎప్పుడన్నా పిలిచినా అవే నువ్వు అట్లా. అయ్యో మొగడా నిన్ను ఏమండి అని పిలువన్నా? నీ బావ ఎట్లున్నావు, నీ చెల్లి ఎట్లున్నది, నేను ఎట్లున్నా నువ్వు ఎట్లున్నావు, గుంబొత్తోలో నువ్వున్నావు, ఏమండి అని పిలువన్నా? మొత్తం ఉండలేనని గవరిస్తా ఏమనుకుంటాడో, గవరిస్తా ఏమనుకుంటాడో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ నోట్లో నోరు పెట్టు నా తప్పి తెలుసు కూడా. మరి తెలిసి ఉండగా ఎందుకు పెడతావు నా నోట్లే నోరు? ఏం రాకెట్లు కడతారో, ఏం రాకెట్లు తెచ్చినావు, ఏం స్వీట్ పెడతాను? మీ అన్నకేమో 10 కలుపు కట్టినావు, ఇంత పెద్ద స్వీట్ పెడతాను. నాకు గిదేనా రాకెట్ కట్టేది? రాకెట్ కట్టే రీతి గిదేనా? నాకేమో సుంచి పెడతాను గింత అంతా. మీ అన్నకేమో పెద్దది పెట్టినావు, పెద్ద రాకెట్ కట్టినావు, నాకేమో గుత్తంత రాకెట్ కట్టినావు. అసలు ఏమనుకుంటాను నన్ను? వదిలేని అనుకుంటాను లేకపోతే ఉంచుకున్నదాన్ని అనుకుంటున్నావా? ఇంకా వీటికి రాకెట్లు కట్టడానికి వచ్చినా నన్ను కట్టనిస్తలేదు అని చెప్తారా? ఏమంటారు? ఈ రాకెట్ నువ్వు తీసుకో, ఇదంటే రాకెట్ అట. ఏమండి స్వీట్ తినండి. అయినా నా తీపి ముందు ఈ తీపి ఏం పని చేస్తుంది, ఈ తీపి ఏం పని చేస్తుంది? నాకు గన్నెత్తారా? ఎందుకు? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నిన్ను అవునే ఏంటి? చెల్లి రాఖీ కట్టొచ్చింది కదా, వాళ్ళిద్దరికి బట్టలు పెడితే మంచిగా ఉంటుంది కదా. బట్టలు వేస్తే మంచిగానే ఉంటుంది, తెచ్చి పెట్టుకో, లేకపోతే నీ బట్టలు ఇచ్చి పెట్టుకో. వాళ్ళకు నాకు కట్టింది రాకెట్ అని ఇక్కడ బట్టలు తెచ్చుకుంటున్నాను. నీకు వాళ్ళ గురించి ఇచ్చేది ఇస్తాను లేకుండా ఇట్లా కాదు. నేను ఏదో పుట్టిల్లా నచ్చినదా? చెప్పిన తింటావా? నువ్వు చెప్పినట్టు తింటా. ఇక మీ చెల్లం ఏది కూడా మీ చెల్ల వచ్చిందని మీ చెల్ల ముందరే నన్ను ఎటువంటి అంటే ఎక్కించి చెప్తావా? ఇంకోసారి చెప్తావా? చెప్పని బట్టలు ఎడకలు తెచ్చి పెడతావు? ఇస్తావా పైసలు? అడిగిన అంతే. నేను ఏమని లేదు,
అయినా వాళ్ళ జగరాలు వేరు కదా వేరు నా చెల్లి వేరు అనుసంధానాలు పోతే నువ్వు వాళ్ళ ముందు నైట్ తగ్గుతాను అంటే వాళ్ళ ముందు నేను రంకుంటాను కావన్నా ఏ అబ్బా నువ్వు కానే కదా నువ్వు రంకులదానే కాదు రేపటి నుంచి ఏడు తింటావు మొగడా నీ దగ్గరనే మరి వాళ్ళకి ఏం చెప్తాను మొగడా అది చూసినావా అని దౌర్యాడు ఇట్లా పోతుందో అది 10 రూపాయల రాఖీ కట్టిందేమో కానీ 10,000 అందుకు అవుతుంది కావచ్చు చిన్నది కావచ్చు పోదంతా ఏంది ఏమో అంటాను రేమి చెట్ల నీడలు కాసుకుంటా బాగా తిని బలిసిన 10 రూపాయల రాకెట్ కట్టి 10,000 కొంచబోతున్నాను చూసినారే మీరు మా అదేసంటిదో మా అన్నేసంటాడో నేనేసంటుదాను మీకు ఎరికేనా మీకు ఏమెరికని మాట్లాడతాను రే అమ్మలాలా అంత ఏడికాడికి ఇచ్చేస్తే ఏమనుకుంటారో కానీ ఎదుటల గురించి తెలుసుకున్నాక మాట్లాడాలి ఎసంటిదాన్నే నేను చూస్తాను అంటారు ఎసంటిదాన్ని నిన్నగాక మొన్న పుట్టలేదు మీరు నన్ను అనటలే అరే మళ్ళా ఇంకోసారి నా జోలికి అత్తే నా ఆర్తకే అత్తే సిగలు కోత్తమ్మా ఏమనుకుంటాను ఒక నేను ఎసంటిదాన్ని ఎరికేనా మళ్ళా పెట్టుకుంటారు మేమా లొల్లి పెట్టుకుంటానవా అంటే నేను లొల్లి పెట్టేదాన్ని తిరిగి కనబడతానా ఏందమ్మా రోల్లో విన్న లొల్లి రోల్ కాకపోతే ఇంట పెట్టుకుంటారా వాళ్ళు ఏమన్నారో నీకు ఎరికేనా ఏమన్నారు ఏమన్నారు అంటే అరే పిల్లలను పట్టుకొని రోల్లో విన్న లొల్లి చేస్తున్నావు నేనా వాళ్ళు ఏమన్నది నువ్వేనంది ఎందుకు మాట్లాడుతున్నా వాళ్ళ వినుకోతున్నాగా చూస్తున్నాగా మేమా రాంగల్లో చూస్తున్నాం కదా బాగా మీద ఏం చూసినావు చూడు మీదికి వస్తున్నా మొగని మీదికే మంచిగా ఉన్నావు మొగన్ మతికి ఆడదంతా ఎందుకు పెట్టుకుంటాను మరి గాలతో ఎందుకు పోరాలతో అవు పెళ్ళ 3 బొమ్మలలో తయారు వచ్చిండ్రు బొమ్మలే తయారు బొమ్మలే తయారు కాలేదా అవు నేను నా ఇష్టం వచ్చినట్టు తయారు మంచిగా మాట్లాడు అన్ని అగ్గులో పెట్టుకోవా ఆడికి అడ్డునే ఆడకపోతే జుట్టు పట్టి ఇంత బాడుకోవడం వల్ల నా జోలికి చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఓరని చూసి లగ్గం చేసుకొని బాగా ఆడుతున్నా అమ్మ ఆడకపోతే మంచిగానే ఉన్నారు ఏసకాంతలో లేదు మీకు నీటికాయ ఆ సంచి పెట్టుకరా బాడుకావు ఓ నీ అబ్బా